మస్తలేరుగా ఈ కళ్ళులు తీసి తప్పదీస్తా. ఈ బోడగల సొబతుంది ఉద్ధరించింది ఏం లేదు. ఏమో నేనన్నా బతుకుతా ఇన్ని తీసుకొని. వీళ్ళని మోసం చేసేటో తప్పే లేదు. పోయి బాగా వస్తున్నట్టు వస్తున్నారా అదే అప్పటి నుంచి చూస్తున్నా ఇంకా వస్తలేరని. ఏందాక మూటకి ఇప్పుడు చదువుతున్నావు? తప్పదీసినావే నిన్ను. అరే ఏం మాట్లాడుతున్నావురా? నీరెందుకు తప్పదీస్తారా? గట్ల కాదే, మూట కట్టి ఆడ పెట్టినాము, మళ్ళీ తీసి మళ్ళీ ఇప్పేంది చదువుతున్నావు? ఏ కందులు ఇంటింటికి అక్కడికి వచ్చినాం గారా, మరి కందులు మంచిగా ఉన్నాయా పురుగు పట్టి నేను చూస్తున్నారా? ఏంది సంచికి సాగం ఉండే కందులు అసలుకి తక్కువ అనిపిస్తున్నాయి నాకు ఇప్పుడు. అంటే మీ ఉద్దేశం ఏందిరా? నేను దొంగనారా? అరే ఇన్ని రోజులు మనం ఒకటి అనుకున్నారా, ఇలా నన్ను వేరు చేసి మాట్లాడుతురు. అరే మీ సోపొద్దుతో ఏమొద్దురా, తీసుకొని పోరి కందులు కూడా మీరే అమ్ముకోరి, నాకేమొద్దు పోరి. ఇంకా చూస్తురేమరా, తీసుకొని పోరి కందులు తీసుకొని పోరి. అరే ఇప్పుడు మేము ఏమన్నామని గీ తిరిగి ఏడుస్తున్నావు? ఏమొద్దురా మీ సోపొద్దు అయిపోయింది, వద్దుగా వద్దు, సోపతో తీసుకొని పోరి కందులు. ఇక ఇప్పుడు మేము ఏమన్నామని నన్ను అవమానించినాకి ఏడవకే ఏమేడక్ అమ్ముకోద్దాం బా పోయి అన్నాడు. ఆ మక్కలు తీసుకురాపో. అరే ఎందుకే ఒక పుసుకురా ఒక మాట గట్ల ఏడుస్తావు? అవి తీసుకురా పోయి మంచిగా రేపు పోలి మంచిగా నిమ్మలంగా దావ చేసుకుందాం. తీసుకురా పోయి జయపురి అమ్ముకోద్దాం. వద్దురా మీతో సోపతొద్దు, మీరే పోయి అమ్ముకోసుకోపోరి. అరే ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావే? అందరం పోదాంపా. ఈ దాయే ఆడ ఏడమ్మన్న మాకు తెలియదు, నువ్వు వస్తే సరే అది వేరుంటుంది. నడు పెద్దోని నువ్వు రావాలి కానీ. సరేది అయినా కానీ గివ్ అమ్మకరా, నీకు అందరు ఎందుకురా? ఒక్కరు పోతే సరిపోతుంది, నేను పోతా తీరి. ఏంది ఒక్కరిని పోతావు అంటే నా మీద నమ్మకం లేదురా మీకు? నేను అటే అమ్మి మింగొస్తాను పైసలని. చాలా అయితే మీరే వర్రా, వద్దు ఇక నేను రాను పరి, మీ ఇష్టం అమ్ముకోసుక పరి. నన్ను కింద అవమానిస్తుర్రా. చల్ మీ సోపత పోతురా పొరిగా. అయినా కందులు మక్కలు రెండు ఉన్నాయి కానీ ఒక్కరిని ఎట్లా తీసుకోతే బండి మీద ఒక్కరిని వస్తే తినేను. అయినా ఉన్నదానికి లేదానికి అన్ని మీ చేసుకొని ఇట్లా మాట్లాడుతున్నావు ఏందే? మరి లేకపోతే ఏందిరా? అయినా కానీ 10 సంచులు రెండు పెట్టుకొచ్చిరా బండి మీద. ఈ కందులు మక్కలు లెక్కనారా, మా వేసుకపోతే తీరి. ఎవరు ఎందుకు నీకు అంత ఇబ్బంది? నేను ఒకరిని వస్తుంది. అరే అది కాదురా, మా పెళ్ళం పిల్లలు ఊరికి పోయారు, వస్తే అప్పుడు నెక్కించుకురావాలి. నువ్వు ఎడ కూర్చుంటావురా బండి మీద పట్టవు? సరే అమ్మకరా, ఆ మంచి రేట్ అమ్మకరా. వాళ్ళు దొంగ జోకుడు చెప్తారు, జర చూసుకో. ఏదైనా బీర్ పేరు చూసావు మళ్ళీ ఆగా చెప్తారు నేను. మళ్ళీ వాళ్ళు ఏ మాట అంటే ఆ మాట సాయి అంటాడు. ఓ మాట ఎక్కువను ఆనే ఉండు. ఏడైనా వేసి అటు గట్టినే పుసుకునేట ఉరికేవు, మళ్ళా ఇబ్బంది. ఏ మురకడు తీరా మంచి రేట్ మళ్ళా ఏమో మరి గట్లనే ఆడు వేసాడు ఏమనుకో. ఏ పోటీ తీరా మంచి రేట్ కమ్మకరా. సరే సరే ఓకే మరి అమ్మకరా. మేము బాగున్నా పొరి రైట్ దా. సరే మరి కలుద్దాం సాయంత్రం. సరే సరే మీ దగ్గర ఏకపోతే అడుగుర్రా. ఆత్మరక్షణ విద్యలో మాత్రమే కాక అష్టమహాసిద్ధులలో ఒకటైన పంచభూతాలను అదుపు చేయగల వశీకరణ విద్యలోనూ ఉద్దండు బోధిధరుడు.
ఎప్పుడు ఫోన్ అయినారా అడవిడి సపడేగా అరే ఇంతసేపు అవుతుందా అని ఇంకా వస్తలేడేంద్రా సాయంత్రం అవుతుంది ఇంకెప్పుడు వస్తారా అరే అవును కదరా ఇంకా రాకపోయానే అరే మనం తప్పని చేసినాం రా మనం కూడా ఓలం పోయేది ఉండే ఆయనతోటి నేను అప్పుడే చెప్పినా నేను పోతా అని ఆయన్నే ఇన్లే మరి ఆయన ఏమన్నాడు నా పిల్లలు ఉన్నారు అంటే ఇక ఏమంటాము ఊరికే ఉన్నదానికి లేదానికి ఎడవబట్టే మళ్ళీ ఇప్పుడు పొరడు ఏడిచినట్టు ఏం చేస్తాం మరి ఒకరిని తొలిసిన ఇట్లా చేస్తారా ఎవరికి ఎరక ఆల్రెడీ ఇంతకుముందు 2 మాటలు చేసి రావట్లే లాడుతులేడురా లాడుతులే రింగ్ అవుతుంది కానీ హలో రావట్లే హలో ఏడు వాడు ఏడునవే హలో ఏం అర్థమవుతుంది మంచిగా మాట్లాడు హలో ఏడున్నావే కథలు పడుతున్నావా ఇడిదే హలో హలో నారాయణ ఏ మంచి మాట్లాడవా ఇదేనే పులక హలో ఏంటి అసలు నువ్వు ఏంటి బైక్ అన్నావా సరే సరే వస్తున్నావా మేము బైక్ ఉన్నాడు పప్ప లేవు ఏంది గిట్ల వాళ్ళు లేవు లేవు ఏమైంది అమ్మినవా లేపు 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 కూర్చుండే పైసలు లేవు జీవులా ఏం చేసావు మక్కలు ఏం చేసావు అమ్మినావా అమ్మలేదా పైసలు ఏం చేసినవే కాలికుందా గిచ్చుడు మంచి అమ్మిండి అమ్మలేదా ఇటు మక్కలు అమ్మినావా కందులో పైసలు అవి తాగినా అయిపోయింది నేను అప్పుడు చెప్పి నేను పోతా అని పిల్లలు అన్నాడు మొత్తం నాగొచ్చిండు నీ ఒక్కరి పైసలు తానికి బరాబర్ మా గురించి ఆలోచన చేయలేదా అవసరం లేదు మేమేటి పోవాలి మరి నాకు తెలియదు తెలియదా మిగిలిన పైసలు అవి లేవు అయిపోయింది అయిపోయినాయా గత ఎట్లా అయిపోతే కథకాలం అవుతాడా అయిపోయినాయి మొత్తం ఎన్ని పైసలు వచ్చినాయి ఎన్ని వచ్చినాయో అంటే మా గురించి ఇక ఆలోచన చేయలే ఏం చేయలే నీ పక్కకు నువ్వే చూసుకున్నావు నాకు అవసరం లేదు ఎట్లా పోయి కూలిపోతే అవసరం లేదండి నాకు ఎట్లా అనిపిస్తుందిరా మీకు రేపు హోలీ మంచిగా అందరం కలిసి తాగుదాం అనుకున్నాం కదా పైనే కదా ఎన్ని గంటలు వచ్చినాయి ఎన్ని గంటలు తాగినావు వచ్చిన కాడికి తాగండి మొత్తం అయిపోయి నువ్వు మనిషివా అమ్మా మనిషిని వాడేది తాగినా అరే అందరు కలిసి తాగుదాం అనుకున్నాగా ఒక్కని తాగుడేంది నాకు సంబంధం లేదు తాగినా నేను మనం ఒకటంటే కదా లేదు ఆయన అసలు అప్పుడే చెప్పినా నేను పోతా నీడుతో మీరు ఇల్లే ఇల్లే అమ్మాయి ఎందుకు అది కాదు నీ ఒక్కరి పైసలు అందా అయినవా నువ్వు తాగుతా బరాబర్ తాగుతా ఎట్లా తాగుతావు బరాబరి మేము అందరం కష్టపడి కోళ్ళు ఆడలేదా ఆడుకోసా అందరం వాడినప్పుడు అందరం తాగాలి ఒక్కరు అని తాగొచ్చు ఎట్లా ఎట్లా సంబంధం లేదు నాతో అర్రకుర్రి ఇప్పుడు సరే తాయినో నీ తాయినో ఆ ఉన్న పైసలు అన్న మాకు ఇచ్చేసేయి లేవురా ఏం లేవు ఏం లేకపోవడం ఒక 500 కూడా లేవా లేవురా ఏం బిక్తారు ఇప్పుడు ఆయన పీకుడికి ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నాడు ఇగో ఇప్పుడు పైసలు చెప్పినా అనుకో రేపు మంచిగా ఉండదు రేపు నిన్ను ఎట్లా వేయాలో అట్లా చేస్తాం చూసుకుంటా పరి చూసుకుందాం పర్రా పరి నువ్వు మంచిగా అసలు చెప్తారా అంతే వరి ఎగురు మీరు వరి రేపు మళ్ళీ తుక్కు అవుతావు రేపు ఏం బిక్తారో చూస్తా పరి ఏం మిక్తమా పీకేది రేపు చూస్తావు పీకేది చూసుకుందాం పరి ఇగో దారి రేపు ఇగో అలుగుతుంది నీకు ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడే అవసరం లేదా ఇంతలే ఉండు నువ్వు రేయ్ ఏంది ఇట్రా అవసరం లేదు ఆయన పని చెప్తాం కానీ మనం పూసుకున్నాడు కాదు మన టార్గెట్ నారాయణ ఆయనను తుక్కు తుక్కేయాలి ఇలా మనం అవునరా రే మర్చిపోయినాం కదరా మనము
పరి గల్లీ గల్లీ తేలాడు మరి ఆయన గుడ్లు పెండ మోల్రే ఇష్టం ఏది దొరుకుతుంది వచ్చినట్టు ఆయన మన రివెంజ్ తీసుకోవాలి మనం దారా వేసిండు అరే మనని మోసం చేసిండు పొల్లు పొల్లు చేయాలి నాడు అరే మామ ఊరంతా తిరిగినాము వాళ్ళ ఇంటికాడ చూసినాము ఏడు ఏడు ఎటు పోవచ్చు ఏమైనా జాక్కోండు అరే ఏడు చెప్పొచ్చా ఏమో కదా అర్థమవుతలేదు రిటర్న్ తిరుగుతాం ఈయన కోసం ఎటని తిరుగుతాం ఈ కళ్ళలు పోసి మొత్తం తుక్కు తుక్కు చేద్దాం అనుకుంటే ఈయన గిట్ల చేసింది ఎటు పోవచ్చు ఇటు పోవచ్చు అంటే మనకి చెప్పిపోయినా ఆయన ఎన్నో మంచి ప్లేస్లో జాక్కోవచ్చు అరే రమేష్ గారు చెప్పరా అవునరా నారాయణ కోసం తిరాడుతున్నాం ఏడుంటా ఆయన కనబడ్డా ఏడుంటా అలా బాయ్ కన్నా థ్యాంక్స్ రా రే ఓకే ఓకే అరే నన్ను ఒక్కని వేసి కలర్ పోస్తారా అరే ఈ ట్రే గుడ్లు మీకు కొట్టి ఒక్కొక్కరిని కంపు చేయకపోతే అడుగురా అరే పర్రా గుడ్లు పట్టుకుని వచ్చింది మళ్ళీ కొడితే మళ్ళీ గుడ్లు పట్టుకుని వస్తావా అరే 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 ఈయనకి ఇట్లా కాదు ఈడైతే ఈయన సంగతి బయట చేద్దాం పరి గుల్కరా ఇవాళ పైసలు గుల్సాం ఇలా కష్టం అరే వద్దురా అరే వద్దురా మెల్లగా మన గొడవమని చూసిండు అరే ఎరుపల్లె కనబడుతున్నావా అరే వద్దురా రే వాడు అమ్మాయి అబ్బో రే గుడ్లు రా అరే వద్దురా కొట్టాలా అరే వద్దురా జస్ట్ మిస్ గొడవమని చూసినావుగా అరే వద్దురా అలుగుతాయి ఆగు ఎంతసేపు రా లోళ్ళు కొట్రీ కొట్రా తలిగి అది అది నీకే మెల్లగా అట్టేద్దాం మీద అట్టేద్దాం షెడ్లు ఇద్దామా షెడ్లా అది వద్దురా ఏంగా తీయే బాగా కొడుదుగా అరే మట్టు కొట్టా తలగి ఇగో అరే చిచ్చి ఇగో బాయ్ చూడు బాయ్ అరే నోట్లో చూతురా మెల్లగా నా మీద పడుతుందా మొత్తుకో నువ్వు మొత్తుకుంటున్నా మాకు మజా వస్తుంది మొత్తుకో
మొత్తుకోకపోయావనుకో కాదు మొత్తుకోకపోయావనుకో మళ్ళీ బుడత కూస్తాం. నువ్వు వరువా కొంచెం మజా వస్తలేదు. అరే మజా వస్తలేదు నాకు. మజా రాకపోతే అరే నువ్వు మంచి కొట్టరా గుడ్లు. రజా ఎట్లా చాలు చాలు సరిపోతుందిలే. లాస్ట్ మనకు స్టఫ్ లకు అయితే అట్లా వేసుకుందాం. ఓకే అయ్యో ఉండనే మంచిగా ఉంటది. సరిపోతుంది సరిపోతుంది. ఓకే అయిపోయింది. చల్ నడు అట్లా వేసుకుందాం రా. స్టఫ్ లో కొద్దిరా స్టఫ్ లో కొద్దిరా. కరెక్ట్. ఓకే ఓకే మనిషికి 200 పట్టుకొని కావు చేసుకుందాం. రైట్ బాయ్ హ్యాపీ హోలీ. హ్యాపీ హోలీ. ఇంకే మా జోలికి ఇంకెప్పుడు రాకు. మా జోలిగా మా సోబతి కూడా పట్టకు ఇట్నే అవుతావు. అరే గుడ్లు కొట్టి ఆడలేక మామూలు కాదురా భయపడి ఒక్కొక్కరి సంగతి చూసుకుంటారా ఖబర్దార్. కాపాడుతారు అంటుండేంద్రా ఇంకా సరిపోలేనట్టుంది. దరి అడుగుదా అరే ఏంద్రా ఇది ఆడోళ్ళకి జాక్ చేసిరు నా ఇజ్జత్ అంతా చేసిరు కారా. ఎట్లా అనిపిస్తుందిరా మీకు? రేపు హోలీ మంచిగా అందరం కలిసి తాగుదాం అనుకున్నాం కదా. అయినే కదా నా